తెలంగాణలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్కి రెరా రెడ్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ ప్రాజెక్టులో డబ్బులు పెట్టి ఎవరు మోసపోవద్దు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏది, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ చేపట్టినటువంటి ప్రాజెక్టుకి రెరా ఎందుకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్కి రెరా రెడ్ సిగ్నల్ ఇచ్చిందని, కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ చేపట్టినటువంటి ఆ ప్రాజెక్టులో ఎవరు డబ్బులు పెట్టకండి, మోసపోకండి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏది, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ చేపట్టినటువంటి ప్రాజెక్ట్ని ఇప్పుడు రెరా ఎందుకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది, ఆ ప్రాజెక్ట్ కంటే ఏం చెప్తారు? ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ కృష్ణ. ఎందుకంటే రెరా అనేది 2017 1 జనవరి నుండి అమలుపరిచారు. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెంట్ చేశారు, తర్వాత లోకల్ గవర్నమెంట్కి ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్ ప్రకారం సవరించుకోమన్నారు కొన్ని టర్మ్స్. అంటే అక్కడ పద్ధతి వేరు, ఇక్కడ పద్ధతి వేరు. బాంబేలో ఒక లీజ్ డేట్ తీసుకుంటే 100 పేజీలు ఉంటుంది, మన దగ్గర లీజ్ డేట్ 4 పేజీలు ఉంటుంది. అక్కడ గుండాయిజము అది వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ ఆ లెవెల్కి వెళ్ళదు, ఇక్కడ కూడా జరుగుతున్నా కానీ ఆ లెవెల్కి వెళ్ళదు. సో నువ్వు నీ ప్రశ్నకి ఆన్సర్ చెప్పే ముందు అసలు రెరా అంటే ఏంటి చెప్తాం ప్రజలకి. రెరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రెరా యాక్ట్ అంటే. సో అక్కడ ఏంటంటే బిల్డర్స్ని కానీ ఏజెంట్స్ కానీ బయట స్థిరాస్తులకు సంబంధించిన వరకు కంట్రోలింగ్ బాడీ. అంతకుముందు చంద్రబాబు గారు నాడు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది కదా, ఏపీఎస్, అందులో ఏపీఆర్ఈస్ అని పెట్టారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్. అట్లా రియల్ ఎస్టేట్కి ఇంతమంది రెగ్యులేషన్ బాడీ లేదు. ఎవడు అంటే ఇప్పుడు పూర్వకాలం నువ్వు చిన్నప్పుడు నేను కొద్ది 20-30 ఇయర్స్ ముందు చూసుకుంటే బిల్డింగ్స్ ఇలా కట్టి ఇలాగ వెళ్తాయి, వాటర్ ట్యాంకులు ఇలా పర్మిషన్ ఇంతే ఉంటుంది. కింద చెకింగ్ కింద అవుతుంది, భూమి పైన ఒకటి ఇలా ఉండేది. దానివల్ల ఏమైంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కువైపోయింది, బిల్డర్స్ డబ్బు చేసుకున్నారు. అప్పుడు మనకు వాయిస్ ఉండేది కాదు, వాళ్ళు కంట్రోలింగ్ ఎవడు కావడే తోపు. కానీ ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత రెరా ఏంటంటే ఎక్కువగా జనరల్గా బయర్స్ మోసపోకూడదు అనే ప్రైమ్ ఉద్దేశం. బిల్డర్ కూడా డైవర్ట్ చేయకూడదు, ఫండ్స్ మిస్లీడ్ చేయకూడదు. జనరల్గా ఏమైంది, రెరాలో బిల్డరు ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేస్తాడు ఒక టైంలో. ప్రాజెక్ట్ ఏలో 100 కోట్లు కలెక్ట్ చేసి 50 కోట్లు పెట్టి 50 కోట్లు రెండో ప్రాజెక్ట్ కొంటాడు. దాని 100 కోట్లు 50 కోట్లు మళ్ళీ ఇంకో 50 కోట్లు, లేదా పర్సనల్ అసెట్ పెంచుకుంటాడు, లేకపోతే అట్లా యూజ్ చేస్తారు, కరెక్ట్ యూజ్ చేయరు. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాదు. ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి బిల్డర్ కూడా ఒక ఎలిజిబుల్ క్రైటీరియా. ఇప్పుడు లాయర్ అవ్వాలంటే లా చదవాలి, ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతావు, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతావు, చార్టెడ్ అకౌంటెంట్ అట్లా ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే ఎలిజిబిలిటీ పెట్టారు, అంటే ప్రతి ఒక్కరు ఎవరు పడతారు చేయకుండా ఒక స్టాండర్డ్ నామ్స్. ఈ తెలంగాణ స్టేట్ రెరా బోర్డుకి ఒక పద్ధతి పెట్టాడు. ఈ ఫ్లోర్లో ఇన్ని వేయచ్చు, ఈ జోన్లో రెసిడెన్షియల్ కమర్షియల్లో, అందులో కూడా ఎంత స్క్వేర్ ఫీట్ ఇస్తారు, సెట్ బ్యాక్స్ ఎంత అని ఒక రోడ్ విడ్త్ బట్టి సెట్ బ్యాక్స్ అంటే జాగా వదలదు. పెద్ద కమర్షియల్ బిల్డింగ్ అనుకో లారీ తిరిగే జాగా ఉండాలి, ఫైర్ ఇంజిన్ లారీ, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ పోతారు కదా, అట్లా పార్కింగ్ ఇంత పర్సెంటేజ్ పెట్టాలి, 30% పెట్టాలి. రోడ్డు మీద ఎవరు పెట్టారు, కొత్త బిల్డింగ్ చూసి పార్కింగ్ అంతా లాన్ ఉంటుంది. సో అట్లా కొన్ని సవరణలు చేసి ఒక బిల్డర్ తాలూకా బాధ్యత ఏంటి, ఒక బయ్యర్ తాలూకా బాధ్యత ఏంటి, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ తాలూకా బాధ్యత 3 కోణాల్లో చేశారు. ఫస్ట్ బిల్డర్ ఏంటంటే బిల్డర్ కానీ ఓనర్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే 500 స్క్వేర్ మీటర్స్ కంటే జాగా ఎక్కువన్నా రెరా పర్మిషన్ ఉండాలి. ఒకే ప్లేస్ 8 యూనిట్లు, 8 విల్లాలు కానీ 8 ఫ్లాట్ కానీ కడితే దానిపైన ఉంటే రెరా ఉండాలి. అట్లా కొన్ని కండిషన్స్ పెట్టారు. పెట్టి రెరా ప్రాజెక్ట్ అంటే 2 ఉంటాయి, కంపెనీ రెరా అంటే ఒక కంపెనీకి 5 సంవత్సరాలు ఒక రెరా నెంబర్ ఇస్తారు, అది కంటిన్యూ ఉంటుంది. ప్రాజెక్ట్ రెరా వేరు. ప్రాజెక్ట్ అనేది ఎవ్రీ ప్రాజెక్ట్ కొత్తగా తీసుకోవాలి, ఏ ప్రాజెక్ట్ బి ప్రాజెక్ట్ నెంబర్ వేరు ఉంటుంది, B2C నెంబర్, కానీ కంపెనీది ఒకటే ఉంటుంది. సో ఎవరైనా కొనుక్కునే బయర్స్ ఉంటే ఈ రెరా నెంబర్ చెక్ చేసుకోవాలి. రెరా నెంబర్ చెక్ చేసుకుని వెబ్సైట్లోకి వెళ్తే కొడితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, అంటే 2 years 3 years అని ఇస్తాడు. కొంతమంది వ్యాలిడిటీ అయిపోయి కూడా ఎక్స్టెండ్ చేయరు, అయినా పాడతాం, విచ్ ఈజ్ రాంగ్. సో బ్యాంక్కి వెళ్తే లోన్ రాదు. సో ఇలాంటి పాయింట్లు పెట్టి బిల్డర్కి ఏం చెప్పాడంటే, నువ్వు ఏదైతే సేల్ అగ్రిమెంట్లో ఇస్తావో అసలు రెరా అప్రూవల్ లేకుండా నువ్వు బ్రోచర్ కొట్టకూడదు, లేఅవుట్ వేయకూడదు, అమ్మకూడదు. అమ్మేమని తెలిస్తే జైల్లో పెట్టచ్చు, లేదా 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ కలెక్ట్ చేస్తాను, అంటే 1000 కోట్లు అయితే 100 కోట్లు నీ దగ్గర పెనాల్టీ, లేదా జైలు, ఈ రెండిట్లో. ఆ విధంగా పెట్టి నువ్వు ఏదైతే సేల్ అగ్రిమెంట్లో కన్ఫర్మ్ చేసావో
ఆ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే నీకు తప్పు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే మీరు డెలివరీ పీరియడ్ అని ఇచ్చారు. డెలివరీ అంటే 3 సంవత్సరాలు ఇస్తాం. ఇప్పుడు హైదరాబాద్ చూసి 10-15 సంవత్సరాలు డిలే అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. పేర్లు చెప్పలేము, నీకు ఐడియా ఉంది. సో అది ప్రజల పరిస్థితి ఏంటి? జనరల్లీ ఇల్లు కొనుక్కునేది అంటే 50-60 సంవత్సరాల్లో పిఎఫ్ గ్రాట్యుయేట్ ఇచ్చిన కొనుక్కుంటాం, లేదా అమ్మాయి పెళ్లి కోసం కట్నం ఇద్దామని కొనుక్కుంటాం. 15 సంవత్సరాలు జాబ్ అయిపోయి ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి. ఎలా కడతారు? 2 కట్టలేరు కదా. కానీ దేర్ ఆర్ ప్రాజెక్ట్స్. రేరా నాకున్న కొద్దిపాటి అనుభవంలో మిగతా రాష్ట్రాల్లో లైక్ బెంగళూరు, ముంబైలో ఇంప్లిమెంట్ అయిన మన దగ్గర అవ్వట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. అంత 17 అయితే 28 years ఆల్మోస్ట్. బట్ రేరా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అనేది జనరల్ పబ్లిక్ టాక్. నా ఒపీనియన్గా పబ్లిక్ ఒపీనియన్. రేరా కానీ టైట్ ఉంటే ఈ రియల్ ఎస్టేట్ ఆటలన్నీ తగ్గిపోతాయి. అటు ఏజెంట్ కానీ ఇటు బిల్డర్ కానీ ఎవరైనా. సో అది ఒక పాయింట్గా స్పెసిఫై. అట్లనే ఫార్మాట్ ఇచ్చారు. సేల్ డీడ్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ రేరా ఒక ఫార్మాట్. ఆ ఫార్మాట్ డాష్లు నింపాలి తప్ప అది మార్చడానికి అవకాశం లేదు. అంతకుముందు బైబ్యాక్ గ్యారెంటీ మన ఇష్టం వచ్చినట్టు 1 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు డబ్బులు ఇస్తాం, 2.5 years డబ్బులు ఇస్తాం. ఎవడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు 99% ఇవ్వలేదు. జనాలు క్యారెట్ చూపించి మోసం చేస్తున్నారు. ఇంతకీ రేరా రెడ్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటి? ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ చేపట్టినటువంటి ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని ఎందుకు రేరా తిరస్కరించిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బండ్ల జాగీర్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడ, గండిపేట దగ్గరలో 80 ఫ్లాట్లు కడతామని ఆ యూనిట్ ప్రాజెక్ట్స్ బయలుదేరింది. సో ఈ ప్రాజెక్ట్ అంటే గండిపేట దగ్గరలో బండ్ల జాగీర్ అనే ప్లేస్లో శ్రీవారి కన్స్ట్రక్షన్, శ్రీవారి బృందం అనేది ప్రాజెక్ట్ నేమ్. ఇది ఐ థింక్ 80 ఫ్లాట్లు కడుతున్నారు. ఆ ఫ్లాట్లు కట్టినప్పుడు జనరల్ గవర్నమెంట్ రూల్ ఏంటి? రేరా ప్రకారం నిందా చెప్పినట్టు కంపెనీ రేరా ఉండాలి, ప్రాజెక్ట్ రేరా ఉండాలి. ఇందులో ఏదో ఒకటి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, వెళ్ళి చెక్ చేశారు. సో రేరా లేదు, వాళ్ళు తీసుకోలేదు. లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఇచ్చి ఎగెనెస్ట్ రేరా పాలసీస్. సో దానికి క్లారిఫికేషన్ కరెక్టా న్యూస్లో మాట్లాడుతున్నారు, వెరిఫై చేస్తున్నారు. కరెక్టా లేదు, కరెక్ట్ లేకుండా ఇవ్వరు కదా, రెడ్ మార్క్ ఇయ్యరు. రెడ్ మార్క్ ఇచ్చారంటే ఎక్కడో దొరికింది వాళ్ళకి. సో గండిపేట దగ్గరలో ఉన్నటువంటి బండ్ల జాగీర్ దగ్గర శ్రీవారి కన్స్ట్రక్షన్స్ వారు చేపడుతున్నటువంటి శ్రీవారి బృందావనం, దీంట్లో మాత్రం మీరు పెట్టుబడులు పెట్టాలి అంటే కొంచెం ఆలోచించండి. ఎందుకంటే దానికి రెరా రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి కస్టమర్లు ఎవరైతే అక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారు ఆలోచించి పెడితే బెటరు, మోసపోకండి అంటూ నిజంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు. సార్ నిజంగా ఏమంటారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇక్కడే కానీ ఇది వెలుగులోకి వచ్చిందండి. వెలుగులో రానివి చాలా ఉన్నాయి, అది కూడా ఆలోచించండి. మనకు ఒక ప్రాజెక్ట్ లాస్ట్ 1 yearలో 10-15 కంపెనీలు బోర్డు తిప్పేశారు. మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, దాదాపు 10,000 కోట్లు కలెక్ట్ చేశారు. సో బయ్యర్ ఎవరైనా ఉంటే కనుక అది మొదటిసారి రెండోసారి కొనుక్కునేటట్టయితే దయచేసి మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ 20-30 సంవత్సరాలు నేనున్నాను, నాలుగు చాలా మంది ఉన్నారు మార్కెట్లో, అప్రోచ్ అయితే మీకు గ్రౌండ్ వర్క్ చేస్తుంది. 80% వాళ్ళే చెక్ చేస్తారు. ఎందుకంటే మనకు టైం ఉండదు. మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం 2 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టారనుకోండి, 2-3 రోజులు స్పెండ్ చేయాలి కదా, చేయట్లేదు. మన ఏజెంట్ రిలేటివ్ నమ్మి ఇచ్చేస్తున్నాం. అలా చేయకుండా మినిమం డాక్యుమెంటేషన్ చెక్. మనం ఎన్నోసార్లు వీడియోలో చెప్పాం, ప్రీ లాంచ్లో కొనకండి, బైబ్యాక్ గ్యారెంటీలో కొనకండి, అవన్నీ జరిగి. ఇప్పుడు ఎస్బీఐ అనేది 7.25% ఇస్తుంది. ఎవరైనా బిల్డర్ 2 సంవత్సరాలు డబ్బులు ఇస్తుంటే మనం ఎందుకు నమ్ముతున్నాం అండి? మనం మోసపోతామని తెలిస్తే మోసం చేస్తారు. లంచం తీసుకునేవాడు తప్పు కదా, ఎవరు తప్పు? లంచం ఇచ్చేవాడు తప్పు. నువ్వు ఆయన మోసం, ఆ బిల్డర్ క్లియర్ చెప్తున్నాడు, నా దగ్గర పర్మిషన్ లేవు అని చెప్పి అమ్ముతున్నాడు. అప్పుడు మనకు మన సెన్స్ ఉండాలి కదా కొనే ముందు. సో అది కొనేస్తున్నారు. ఆ విధంగా ఫ్యూచర్లో చాలా అంత ముందు కూడా కొన్ని కంపెనీలు రిజిస్టర్ పెట్టారు, ఫ్యూచర్లో కూడా పెట్టారు. ఇప్పుడెప్పుడు కొద్దిగా అమలుపరచడం స్ట్రిక్ట్నెస్ పెరిగింది. సో ఇది లీగల్ ఒపీనియన్, ఈసీ లింక్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మాత్రం ఏ బయ్యర్ కూడా కొనకూడదని సజెషన్. ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంప్రదిస్తే, లాయర్ని సంప్రదిస్తే మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. 1-2% అడిగినా అది 98% సేఫ్ ఉంటుంది. 1 కోటి రూపాయలు పెట్టినా అనుకోండి, ఏజెంట్కి 1 లక్ష రూపాయలు ఇచ్చాను, నష్టం ఉంది, 99% సేఫ్ ఉంటుంది కదా. ఆ 1 లక్ష కోసం 99% వదిలేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.